వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా దేవి పుత్రుడు లేదంటే అమ్మవారి రూపం అని చెప్పేసి మామూలుగా మనం పిల్లల్ని పొగుడుతూ ఉంటాము. అయితే కొన్ని నెంబర్స్లో డెఫినెట్గా అంటే ఈ నెంబర్స్లో కనుక ఈ డేట్లలో కనుక ఆడపిల్లలు పుడితే చాలా బాగుంటుంది, అమ్మవారు పుట్టారని చెప్పేసి అంటూ ఉంటారు మామూలుగానే. సో న్యూమరాలజీ అటువంటి కాన్సెప్ట్ అసలు ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. అందరికీ నమస్కారం. సో చాలామంది అడుగుతున్నారు, ఏ తేదీలో అమ్మాయి పుడితే తండ్రికి అదృష్టం, పెళ్ళయ్యాక భర్తకి అదృష్టం ఉన్న పుట్టుక ఏంటి? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో నేను చెప్పబోయే అమ్మాయిలు వీళ్ళు పుట్టంగా తండ్రికి విపరీతమైన లాభాలు, మంచి అదృష్టాన్ని అండ్ గెలుపునిస్తాయి. సో ఈ డేట్స్ 3 డేట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ డేట్లో పుట్టిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే భర్తకి అంటే పెళ్ళైనాక భర్తకి ఘన విజయాలు. సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించడం ద్వారా భర్తకి మంచి విజయాలు లభిస్తాయి. సో 3 డేట్స్ ఉన్నాయి. అంటే 1 to 9లో ఈ 3 డేట్లు గొప్ప డేట్లు, 3 సిరీస్. సో మొదటిది 1, 10, 19, 28 పుట్టిన అమ్మాయిలు సూర్య ప్రభావంతో వీళ్ళు అంటే 1 సిరీస్ వాళ్ళు వెలగాలి. సో చిన్న ఏజ్ నుంచే వీళ్ళ పవర్ తెలుస్తూ ఉంటుంది. సో ఈ 1 పవర్ వల్ల ఈ పుట్టిన ఇంట్లో ఆస్తులు పెరుగుతాయి. సో స్కూటర్ లేని ఇంట్లోకి చిన్నగా స్కూటర్ వస్తుంది, కొద్ది రోజుల్లోనే కారు కూడా వస్తుంది. 2 బెడ్రూమ్ నుంచి 3 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ నుంచి 4 బెడ్రూమ్. సో తండ్రి చెప్పుకుంటుంటాడు, ఈ బిడ్డ పుట్టాక నాకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ 1, 10, 19, 28 1 అంటేనే లీడర్, అదృష్ట జాతకులు. వీళ్ళు పట్టిందల్లా బంగారం, పెద్ద పెద్ద ఆశయాలు, పెద్ద పెద్ద కోరికలు. ఈ 1 సిరీస్ వాళ్ళు ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు, ఆత్మాభిమానం ఎక్కువ, దే హ్యావ్ క్రియేటివ్ మైండ్. వీళ్ళు ఈ 1 సిరీస్ వాళ్ళు బిజినెస్లు చేస్తే కోట్లు సంపాదిస్తారు. వీళ్ళు సలహాలు ఇస్తే సలహాలు తీసుకున్న వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. సో ఈ 1 సిరీస్లో పుట్టిన బిడ్డ కాలు ఇంట్లో పెట్టిన వేళ, అంటే బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు, ఈ బిడ్డ పుట్టిన వేళ అదృష్టం. అండ్ ఈ 1, 10, 19, 28 పుట్టిన బిడ్డ ఆదివారం పుడితే తండ్రికి ఇంకా అదృష్టం, శుక్రవారం పుడితే ఇంకా అదృష్టం. సో ఈ 7 రోజుల్లో ఫ్రైడే కానీ సండే కానీ పుడితే ఇంకా తిరుగు ఉండదు. సో ఈ బిడ్డ పెరిగే కొందికి తండ్రికి డబ్బు, పేరు, కీర్తి అన్నీ పెరుగుతుంటాయి. సో సెకండ్ డేట్ వచ్చేసి 3, 12, 21, 30 తేదీలు. సో 3 అనేది బృహస్పతి, దేవతల గురువు. సో ఈ 3లో పుట్టిన బిడ్డ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి డబ్బుకి, లక్ష్మీదేవి దీవెనలకి కొద ఉండదు. 3 is ఫర్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్. సో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు, ఏదైనా సరే చూసి నేర్చుకోగలరు, ఏకసంతాగ్రహిలు, తెలివైన వాళ్ళగా ఉంటారు, స్పిరిచువల్గా ఉంటారు. నిజాయితీ అండ్ స్పిరిచువాలిటీ ఈ 3, 12, 21, 13 పుట్టిన వాళ్ళ బలం. సో 3 వాళ్ళు గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరిస్తారు. గెలుపు వస్తే పొంగిపోరు, ఓటమి వస్తే కృంగిపోరు, చాలా బ్యాలెన్స్గా ఉంటారు. అండ్ ఈ గురువు బలం లేనిదే ఏది చేయలేమండి. రాజకీయాలు రాణించాలంటే గురుబలం. సో ఇంట్లో ఇలా 3లో పుట్టిన వాళ్ళు ఉండడం గురుబలంతో ఆ ఇంటికి డబ్బుకి లోటు ఉండదు. తర్వాత ఈ 3, 12, 21, 30 పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే వీళ్ళు గురువులు కాబట్టి వీళ్ళు ఇచ్చే సలహాలు భర్త ఫాలో అవ్వడం ద్వారా, అంటే భర్త ఒక పని చేస్తున్నాడు, ఇలా చేస్తున్నా, దాంట్లో లోపాలని ఈ 3, 12, 21, 13 పుట్టిన భార్య
తొందరగా కనుక్కొని ఇలా చేయండి. సో ఈ 3, 12, 21, 30న పుట్టిన వాళ్ళ సలహాలు ఎవరు తీసుకున్నా చాలా బాగుపడతారు. పుట్టినిళ్ళకి మెట్టినిళ్ళకి అదృష్టాన్ని విపరీతంగా ఇచ్చే పుట్టుక 3, 12, 21, 30. తర్వాత మూడో డేట్ సిరీస్ వచ్చి 5, 14, 23. సో ఈ 5, 14, 23 బుధుడు దీవెనలు, బుద్ధిబలం ఎక్కువ. ఈ 5, 14, 23 పుట్టిన అమ్మాయిలకి విపరీతమైన తెలివి, కమ్యూనికేషన్ స్కిల్స్. సో మనం ఏమనుకుంటున్నామో ఇతరుల నోట్లోంచి చెప్పించగలరు. చాలా అందంగా ఉంటారు, మాటలు చాలా స్వీట్గా ఉంటాయి, ఎవరిని నొప్పించరు. వాళ్ళు చెప్పేది వింటారు, వీళ్ళు చెప్పేది కరెక్ట్ అని కన్విన్స్ చేయగలరు. లోషో గ్రిడ్లో తీసుకుంటే 9 నంబర్లో అన్ని నంబర్లతో కాంటాక్ట్లో ఉండే ఏకైక లెటర్ 5 లెటర్. సో 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6. సో 5 మధ్యలో ఉండి మిగతా 8 నంబర్లతో మాట్లాడే కెపాసిటీ ఉండేది 5 నంబర్. సో 5 నంబర్లో భార్య దొరకడం అదృష్టం. ఎందుకంటే 5 ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. సో 5న పుట్టిన దీపికా పడుకునే, 5న పుట్టిన మమతా బెనర్జీ, 5న పుట్టిన వాళ్ళు పుట్టినిళ్ళకి మెట్టినిళ్ళకి విపరీతమైన అదృష్టం. 14 డొనాల్డ్ ట్రంప్, ఇంచుమించు 80 ఏళ్ల వయసులో మళ్ళా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. ఆయన 14. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. సో 23 ప్రభాస్ శ్రీకాంత్. సో 23న పుట్టిన అమ్మాయిని చేసుకుంటే, సో ఈ 23న పుట్టిన అమ్మాయి ఈ 5, 14, 23, 5, 14, 23లో పుట్టిన అబ్బాయిని చేసుకుంటే వీళ్ళ అదృష్టానికి ఇంకా తిరిగే ఉండదు. అండ్ 100% వీళ్ళ పిల్లలు కూడా 5 సిరీస్లోనే పుడతారు. నేను ఎంతోమంది చూశాను, 5లో అమ్మాయి, 5లో అబ్బాయి. సో అబ్బాయి వాళ్ళ పిల్లలు 14 కానీ 23 కానీ ఖచ్చితంగా పుడతారు. సో పిల్లలు యూజువల్గా అమ్మ 4 అనుకోండి, బాబు 13, తండ్రి 22 అనుకోండి, బాబు 4 కానీ 13 కానీ 31 కానీ. సో తల్లి కానీ తండ్రి కానీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది కాంబినేషన్లో. సో ఈరోజు నేను చెప్పింది ఏమంటే, అంటే పుట్టుకలు మన చేతిలో ఉండవు. ఇలాగని 2లో పుట్టినోళ్ళు, 4లో పుట్టినోళ్ళు, 8లో పుట్టిన వాళ్ళు, 9లో పుట్టిన వాళ్ళు వేస్ట్ అని కాదు. అత్యంత శక్తివంతమైన డేట్లు ఏ డేట్లు అయితే తండ్రికి అదేవిధంగా భర్తకి అదృష్టాన్ని ఇచ్చే డేట్లు 1 సిరీసు, 3 సిరీసు, 5 సిరీసు. సో ఈ డేట్లో పుట్టిన అమ్మాయి కానీ మీకు దొరికితే వదులుకోకండి. మీ జాతకమే మారబోతుంది, పట్టిందల్లా బంగారు అవ్వబోతుంది. సో మనము బ్యాడ్ లక్లోంచి గుడ్ లక్లోకి వెళ్ళిపోతాము. సో లైఫే మారిపోతుందండి. సో మనం నడుచుకొని పోయేవాళ్ళు బస్సులో పోయేవాళ్ళం బైక్లోకి, బైక్లో పోయేవాళ్ళు కారులోకి, కారులో తిరిగేవాళ్ళు ఫ్లైట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నేను చెప్పిన ఈ డేట్లని మీకు సంబంధాలు వస్తే దయచేసి వదులుకోకండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు.
నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.